రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుద్ధ వ్యూహం మారుతోందా? కీవ్ను లొంగదీసుకోవడం మాత్రమే ఆయన అంతిమ లక్ష్యం కాదా? నాటో కూటమిని నేరుగా ఢీకొట్టేందుకు క్రెమ్లిన్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తుందా? అంతర్జాతీయ మీడియా ది టెలిగ్రాఫ్ బయటపెట్టిన సంచలన డాక్యుమెంట్లు నిఘా సంస్థల విశ్లేషణలు అవునని అంటున్నాయి. బెలరాస్ ఉక్రెయిన్ సరిహద్దులో రష్యా చాలా రహస్యంగా డ్రోన్ స్థావరాలు, కొత్త లాంచ్ ప్యాడ్లు నిర్మించిందని శాటిలైట్ ఫోటోలు నిర్ధారించాయి. ఆ రిపోర్ట్లే నాటో కూటమి మొత్తాన్ని షేక్ చేస్తుంది. ఇంతకు ఉక్రెయిన్ బెలరాస్ బార్డర్లో రష్యా అసలేం చేస్తుంది? సీక్రెట్ డ్రోన్ బేసుల ఏర్పాటు వెనుక పుతిన్ వ్యూహం ఏంటి? పుతిన్ కన్ను నిజంగా తూర్పు యూరోప్ను దాటి బ్రిటన్ తీరాల వరకు పడిందా? వాట్ దిస్? టార్గెట్ నాటో యుద్ధ వ్యూహాలు మార్చేసిన పుతిన్. తూర్పు యూరప్ను దాటి బ్రిటన్ తీరాలపై ఫోకస్. సీక్రెట్ డ్రోన్ బేస్ల వెనుక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఓవైపు ఉక్రెయిన్తో భీకరంగా పోరాడుతూనే నాటో కూటమిని టార్గెట్ చేసింది రష్యా. తాజాగా అందుకు సంబంధించిన టాప్ సీక్రెట్ వెలుగులోకొచ్చింది. రష్యా ఉక్రెయిన్ సరిహద్దులతో పాటు బెలారస్ భూభాగం వెంబడి రష్యా అత్యంత రహస్యంగా 10 డ్రోన్ స్థావరాలను అభివృద్ధి చేసింది. శాటిలైట్ నిఘా కంటికి అంత తేలిగ్గా చిక్కకుండా దట్టమైన అటవీ ప్రాంతాల్లో, వ్యూహాత్మక స్థానాల్లో వీటిని విస్తరించారు. ఈ సైనిక స్థావరాల ఏర్పాటును కాస్త నిశ్చితంగా గమనిస్తే రష్యా పక్కా ప్రణాళిక బయటపడుతుంది. బెలారస్ భూభాగం నుంచి పోలాండ్, లిథువేనియాల సరిహద్దులకు కేవలం కొద్ది కిలోమీటర్ల దూరంలోనే ఈ డేంజర్ డ్రోన్ బేస్లు ఉన్నాయి. ప్రత్యేకించి నాటో కూటమికి అత్యంత సున్నితమైన సువాల్కీ కారిడార్ నేరుగా ఈ డ్రోన్ స్థావరాల నిఘా పరిధిలోకి వచ్చింది. కాలినిన్గ్రాడ్, బెలారస్ మధ్య ఉన్న ఈ ఇరుకైన ప్రాంతంపై రష్యా తన డ్రోన్ పట్టును పెంచడం ద్వారా యుద్ధ సమయంలో బాల్టిక్ దేశాలను ప్రధాన నాటో భూభాగం నుంచి క్షణాల్లో వేరు చేయగల సామర్థ్యాన్ని సమకూర్చుకుంటోందని రక్షణ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ 10 సీక్రెట్ బేస్లో గుర్తించిన 59 మెకానికల్ లాంచ్ రైల్స్ రష్యన్ సైనిక ఇంజనీరింగ్ సామర్థ్యాన్ని ఆవిష్కరిస్తున్నాయి. సాధారణంగా సైనిక విమానాలు లేదా భారీ డ్రోన్లు టేకాఫ్ కావడానికి విశాలమైన రన్వేలు అవసరం. కానీ ఆ రన్వేలు శత్రుదేశాల శాటిలైట్లకు, లాంగ్ రేంజ్ మిస్సైళ్లకు సులభంగా లక్ష్యాలుగా మారుతాయి. ఇది తెలుసు కాబట్టి రష్యా మెకానికల్ గైడ్ ట్రాక్లను ఎంచుకుంది. రన్వేలతో పని లేకుండా న్యూమాటిక్ లేదా రాకెట్ బూస్టర్ల సాయంతో ఫిక్స్డ్ వింగ్ డ్రోన్లను నిట్టారుగా క్షణాల వ్యవధిలో గాల్లోకి విసిరేసేలా ఈ పట్టాలు పనిచేస్తాయి. దాడి జరిగిన వెంటనే తమ ప్రదేశాలను మార్చుకునే సౌలభ్యం ఉండడంతో నాటో నిఘా రాడార్లకు వీటి టేకాఫ్ పాయింట్లు గుర్తించి ధ్వంసం చేయడం అత్యంత సంక్లిష్టమైన సవాలుగా మారుతోంది. గ్లోబల్ డ్రోన్ ఇంటెలిజెన్స్ సంస్థ డ్రోన్సెక్ శాటిలైట్ చిత్రాలను విశ్లేషించి షాకింగ్ నిజాన్ని బయటపెట్టింది. ఈ 59 లాంచ్ రైల్స్ లో దాదాపు 20 పట్టాలు సరికొత్తవి మాత్రమే కాకుండా సాధారణం కంటే చాలా పొడవుగా ఉన్నాయి. లాంచ్ పట్ట పొడవు పెరిగింది అంటే అది అత్యంత బరువైన, శక్తివంతమైన ఇంజిన్లు, భారీ పేలోడ్ మోసుకెళ్లే సరికొత్త లాంగ్ రేంజ్ అటాక్ డ్రోన్ల కోసమేనని అర్థం. 100 కిలోల అత్యాధునిక పేలుడు పదార్థాలను మోసుకుంటూ 1000 కిలోమీటర్ల దూరం నిరంతరాయంగా ప్రయాణించగల సామర్థ్యం ఈ డ్రోన్లకు ఉంది. దీనివల్ల సరిహద్దులోని పోలాండ్ మాత్రమే కాకుండా నాటోకి చెందిన వ్యూహాత్మక సైనిక కేంద్రాలు, ఎయిర్ బేస్లు, కమాండ్ సెంటర్లు నేరుగా రష్యన్ డ్రోన్ల పరిధిలోకి వచ్చాయని చెబుతున్నారు. ఈ స్థావరాల్లో ఒక్కో చోట వందలాది డ్రోన్లు సిద్ధంగా ఉంచి భూగర్భ సెమీ అండర్ గ్రౌండ్ స్టోరేజీ హ్యాంగర్లను రష్యా నిర్మించింది. మొత్తంగా ఒకే సమయంలో సుమారు 1000 అత్యాధునిక డ్రోన్లు నిల్వ చేసే సామర్థ్యం ఈ నెట్వర్క్ కు ఉంది. ఇది నాటో ఎయిర్ డిఫెన్స్ కు ఊహించని తలనొప్పిని తెచ్చిపెడుతుంది. రష్యా ఒకేసారి 100 డ్రోన్లను రంగంలోకి దించే శాచ్యురేషన్ అటాక్ వ్యూహాన్ని అమలు చేస్తే ఎంతటి అధునాతన ఎయిర్ డిఫెన్స్ రాడాలైనా ఓవర్లోడ్ ఎక్కువై గందరగోళానికి గురైపోతాయి. అంతేకాకుండా లక్షల డాలర్ల విలువ పేట్రియాట్ నాసాంశ క్షిపణుల్ని $1000 చౌకబారు డ్రోన్లపై ప్రయోగించి నాటో తన అత్యంత విలువైన క్షిపణి నిల్వలను వేగంగా కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. ఈ ముప్పును అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్న దేశాల్లో పోలాండ్ అగ్రస్థానంలో ఉంది. రష్యా డ్రోన్ బేస్ల విస్తరణ నేపథ్యంలో వార్సా తన రక్షణ బడ్జెట్ను జీడీపీలో దాదాపు 4% పైగా పెంచి తూర్పు సరిహద్దును ఒక దుర్భేద్యమైన కోటగా మారుస్తోంది. అమెరికా నుంచి అత్యంత ఖరీదైన పేట్రియాట్ PSC-3 ఎయిర్ డిఫెన్స్ బ్యాటరీల్ని సేకరించడంతో పాటు తన స్వదేశీ విస్లా, బ్రిటన్ సహకారంతో నారో షార్ట్ టు మీడియం రేంజ్ ఎయిర్ డిఫెన్స్ ప్రాజెక్టుల్ని రికార్డు వేగంతో మోహరిస్తోంది. తక్కువ ఎత్తులో రాడాలకు చిక్కకుండా ఎగిరే క్రూయిజ్ మిస్సైళ్లు, ఆత్మాహుతి డ్రోన్లను సరిహద్దు దాటకముందే గాల్లోనే తుత్తునియలు చేసేలా పోలాండ్ బహుళంచెల గగనతల రక్షణ వలయాన్ని నిర్మిస్తోంది.
పోలెండ్తో పోలిస్తే బాల్టిక్ దేశాలైన లిథువేనియా, లాట్వియా, ఎస్టోనియాల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. సొంతంగా శక్తివంతమైన యుద్ధ విమానాలు గాని, పూర్తిస్థాయి దీర్ఘశ్రేణి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు గాని ఈ దేశాలకు లేవు. ఇప్పటివరకు నాటో రొటేషనల్ బాల్టిక్ ఎయిర్ పోలీసింగ్ మిషన్ పైనే ఇవి ఆధారపడుతున్నాయి. అయితే రష్యన్ డ్రోన్ స్థావరాల సమాచారం వెలుగు చూశాక జర్మనీ, అమెరికా, నార్వే దేశాలు తమ అధునాతన ఐరిస్-T నాసామ్స్ యూనిట్లను బాల్టిక్ సరిహద్దులో తాత్కాలికంగా మోహరిస్తున్నాయి. బాల్టిక్ దేశాలు కూడా సంయుక్తంగా నిధులు సమకూర్చుకుని తక్షణ ఎయిర్ డిఫెన్స్ కొనుగోళ్లను వేగవంతం చేస్తున్నాయి. మరోవైపు ఈ కొత్త డ్రోన్లు ఇంగ్లీష్ ఛానల్ దాటి బ్రిటన్ కూడా తాకగలవని రష్యా చేస్తున్న ప్రకటనలు నాటో కూటమిలో అలజడి రేపుతున్నాయి. ఇది కేవలం మాటలకే పరిమితం కాదని గుర్తించిన యూకే రాయల్ ఎయిర్ ఫోర్స్ నార్త్ సీ తీరంలో తమ టైఫూన్ F-35 యుద్ధ విమానాల గస్తీని పెంచింది. నాటో తన ఇంటిగ్రేటెడ్ ఎయిర్ అండ్ మిసైల్ డిఫెన్స్ కమాండ్ ద్వారా తూర్పు యూరోప్లోని రాడార్లు, ఆకాశంలోని అవాక్స్ నిఘా విమానాలు, సముద్రంలోని వార్షిప్ల సెన్సార్లను ఒకే కేంద్ర నెట్వర్క్కు అనుసంధానించింది. సరిహద్దుల్లో ఏ ఒక్క అనుమానాస్పద డ్రోన్ టేకాఫ్ అయినా క్షణాల్లో మొత్తం కూటమికి సమాచారం చేరేలా నిఘాను పటిష్టం చేశారు. డ్రోన్సెక్ సీఈఓ మైక్ మోనిక్ విశ్లేషించిన మరో కీలక అంశం రష్యన్ డ్రోన్ల సాంకేతికత. రష్యా ఇప్పుడు డ్రోన్ల బాడీ నిర్మాణంలో రాడార్ తరంగాలను పీల్చుకునే కాంపోజిట్ మెటీరియల్స్ ను వాడుతోంది. అంతేకాకుండా నాటో జామింగ్ వ్యవస్థల నుంచి తప్పించుకునేందుకు అత్యాధునిక యాంటీజామ్, జీపీఎస్, గ్లోనాస్, క్రాష్ రెసిస్టెంట్ రిసీవర్స్ ని అమరుస్తోంది. ఈ హైటెక్ ముప్పుని తిప్పికొట్టేందుకు పోలాండ్, బాల్టిక్ దేశాలు సరిహద్దులో భారీ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ టవర్లను, లేజర్ ఆధారిత డ్రోన్ విధ్వంసక ఆయుధాలను, అత్యాధునిక డ్రోన్ గన్లను భారీ సంఖ్యలో మోహరిస్తూ గగనతలంలో ఎలక్ట్రానిక్ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. అమెరికా, యూరోప్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీల అంచనాల ప్రకారం పుతిన్ పూర్తిస్థాయి సాంప్రదాయ యుద్ధాన్ని పాటించకుండానే హైబ్రిడ్ వ్యూహాల ద్వారా యూరోప్ను అస్థిరపరచాలని చూస్తున్నారు. రష్యా ఉద్దేశపూర్వకంగా తన డ్రోన్లను నాటో ఎయిర్ స్పేస్ లోకి పంపి రాడార్ల ప్రతిస్పందన సమయాన్ని పరీక్షించడం, సరిహద్దు వెంబడి నిరంతర ఆందోళన రేకెత్తించడం వంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఇప్పటికే పోలాండ్, రొమేనియా భూభాగాల్లో రష్యన్ డ్రోన్ శకలాలు పడిన ఘటనల నేపథ్యంలో నాటో దేశాలు తమ రూల్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ను మార్చాయి. అనుమతి లేని ఏ వస్తువైనా సరిహద్దు దాటితే తక్షణమే కూల్చేయాలని సైన్యానికి స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక అంతర్జాతీయ నిఘా నివేదికలు హెచ్చరిస్తున్న అత్యంత ప్రమాదకరమైన అంశం ఫాల్స్ ఫ్లాగ్ దాడులు. పోలాండ్ వంటి దేశాల కీలక విద్యుత్ కేంద్రాలు, సైనిక స్థావరాలపై రష్యా డ్రోన్ దాడి చేసి ఆ శిథిలాలు ఉక్రెయిన్వేనని భ్రమింపజేసే కుట్రలు జరగొచ్చని యూరోపియన్ దేశాలు అనుమానిస్తున్నాయి. దీని ద్వారా నాటో ఉక్రెయిన్ సంబంధాలను దెబ్బతీయడం మాస్కో వ్యూహం కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఉక్రెయిన్, బెలారస్ సరిహద్దుల్లో వెలిసిన 10 రహస్య బేస్లు కేవలం తాత్కాలిక సైనిక చర్య కోసం కాదని, నాటో కూటమిని శాశ్వతంగా ఒత్తిడిలో ఉంచేందుకు పుతిన్ నిర్మించిన దీర్ఘకాలిక వ్యూహాత్మక అస్త్రాలని స్పష్టమైపోతోంది. తూర్పు యూరప్ ఆకాశం ఇప్పుడు హైటెక్ డ్రోన్ల రాడార్ నిఘా నీడన అత్యంత ప్రమాదకరమైన వార్ జోన్ గా మారింది.